అభి అయితే ఝాన్సీపై చాలా కోపంతో ఉంటాడు. ఇక ఝాన్సీ హాస్పిటల్కి రాగానే ఝాన్సీ చేయి గట్టిగా పట్టుకుంటాడు. అది చూసి ఝాన్సీ అయితే అభి ఏం చేస్తున్నావు అభి, ఏంటి ఇది, ఆగు, వదులు, ఏంటి ఇది అభి ఇది అని చెప్పి అంటుంది. అయినా సరే అభి చాలా కోపంతో ఝాన్సీని పట్టుకుంటాడు. దాంతో ఝాన్సీ అయితే చుట్టుపక్కలంతా చూస్తూ అభి ఏం చేస్తున్నావు, ఇది హాస్పిటల్ అభి, ప్లీజ్ వదులు అభి అని చెప్పి అంటుంది. అయినా సరే అభి చాలా కోపంతో రగిలిపోతూ ఝాన్సీ చేయి గట్టిగా పట్టుకొని తనని లాక్కుంటూ బయటకు వెళ్తాడు. బయటకు వెళ్ళి ఇలా అంటూ ఉంటాడు, ఝాన్సీ ఎందుకు ఇలా చేసావు చెప్పు, నువ్వే కదా బాబీకి నువ్వు తన కన్న తల్లి కాదు అన్న నిజం చెప్పావు, ఎందుకు ఇలా చేసావు చెప్తావా లేదా అని చెప్పి నిలదీసి అడుగుతూ ఉంటాడు. అది వినగానే ఝాన్సీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి నేను చెప్పడం ఏంటి అని చెప్పి అంటుంది. అవును, బాబీ నన్ను ఏమడిగాడో తెలుసా, మా అమ్మ ఎవరు అని అడిగాడు. జాను మా అమ్మ కాదు కదా, మా అమ్మ ఎవరో నాకు చెప్పు అని అడిగాడు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే ఝాన్సీ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఏంటి నేను చెప్పానా, నేనెందుకు చెప్తాను, ఈ 5 సంవత్సరాలు లేనిది ఇప్పుడు ఎందుకు చెప్తాను అభి, నువ్వెందుకు అలా అనుకుంటున్నావు, నేనైతే మాత్రం అస్సలు చెప్పలేదు, నేను చెప్పాను అంటే నేను దూరం పెడతానని నువ్వు అనుకుంటున్నావా, బాబీ నన్ను నువ్వు బాబీ ఏమవుతాడో, తన అమ్మ ఎవరో తెలిస్తే ఏమవుతాడని నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ నేనేం ఆలోచిస్తున్నానో తెలుసా, బాబీ నన్ను ఇన్నాళ్ళు సొంత తల్లిలాగానే చూశాడు, కానీ ఇప్పుడు ఈ విషయం తెలిసాక నన్ను బాబీ సవత తల్లిలా చూస్తాడు కదా, బాబీ అలా చూస్తాడంటేనే నాకు చాలా బాధగా ఉంది, దానికి నువ్వు ఇంతలా ఆలోచిస్తుంటే నేను ఎంతలా ఆలోచిస్తున్నానో ఒక్కసారి అర్థం చేసుకో, అయినా నేనెందుకు చెప్తాను, నాకు చెప్పవలసినంత అవసరం కూడా లేదు, బాబీకి ఎవరో చెప్పుంటారు, నేనైతే మాత్రం అసలు చెప్పలేదని చెప్పి ఝాన్సీ అంటుంది. అది వినగానే అభి అయితే షాక్ అయ్యి, అవునా, అయితే బాబాయ్కి ఈ విషయం ఎలా తెలిసింది, బాబాయ్ ఇప్పుడు తన తల్లి ఎవరో తెలియాలి, తన తల్లి తనకు కావాలని చెప్పి ఏడుస్తూ ఉన్నాడు, బాబాయ్కి నేనేం సమాధానం చెప్పాలి, నువ్వు తన తల్లి కాదని బాబాయ్కి తెలిసిపోయింది అని చెప్పి అంటాడు. అయితే నేనేం చేస్తాను అభి, బాబీకి ఎలా తెలిసిందో ఏంటో, నువ్వు నన్ను ఎందుకు ఇలా తిడుతున్నావు అని చెప్పి అంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.